ఇది చంద్రబాబు నాయుడు గారు కృత్రిమంగా సృష్టించిన విపత్తు. ఏదో ప్రకృతిగా వచ్చేసి ఏదోదో జరిగిపోయిందంటే అదేంటంటే కరోనా. తెలియకుండా సడన్ గా వచ్చి ప్రపంచం అంతా వస్తుంది చూడండి. అది మీరు అన్నట్టుగా విపత్తు. కానీ ఇది విపత్తు కాదు. అనేక సందర్భాల్లో వరదలు వచ్చినాయి. అనేక సందర్భాల్లో మీరు అన్నట్టుగా విజయవాడ నగరానికి సంబంధించి లైట్ గా ముంపు వచ్చి ఉంటది. కానీ ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు మరణాలు జరగల. ఇన్ని రోజులు ఎప్పుడు విజయవాడ నగరంలో నీళ్లు నిలవల. దీనికి కారణం ఏంటంటే అధికారులకు చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారు 3 అంశాలకు ప్రాధాన్యం ఇచ్చి విజయవాడ నగరాన్ని గాలికి వదిలేశాడు. 1 అమరావతి మునక్కుండా ఉండటం కోసం, 2 తన ఇల్లు మునక్కుండా ఉండటం కోసం, 3 తన రాధాకృష్ణకు సంబంధించినటువంటి యాక్టివ్ ఫామ్ హౌస్ మునక్కుండా ఉండటం కోసం. ఈ 3 అంశాలని ప్రామాణికంగా తీసుకొని 7 లక్షల మంది ప్రజానికాన్ని గాలికి వదిలేశాడు. మేము జలాశయాల్ని పటిష్టంగానే ఉంచాం. మేము చర్యలు చేపట్టబట్టే మా హయాంలో వచ్చినప్పుడు నిజంగా మీరు అన్నట్టుగా మా హయాంలో కూడా వరదలు వచ్చినాయి సార్. మరి మేము జలాశయాలకు సంబంధించినటువంటిది ఆ పనులన్నీ చేయకపోతే మరి మా హయాంలో కూడా ఇవన్నీ కొట్టుకుపోవాలిగా. ఇప్పుడు కొట్టుకుపోదుగా. మీ మీద కూడా ఇలాంటి ఆరోపణే. మీరు నారా లోకేష్ గారు ట్వీట్ చూసే ఉంటారు. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవడానికి కూడా అప్పట్లో 50 మంది చనిపోవడానికి 5 గ్రామాలు నామరూపాలు చేయడానికి కూడా అప్పట్లో ఇలాగే నాటు పడవలను ఉపయోగించారు, ఇనప పడవలను ఉపయోగించారని. అదే ఫార్ములా ఇప్పుడు ఇక్కడ కూడా అమలు చేశారు. ఇప్పుడు వాళ్ళు ఆరోపించడానికన్నా కనీసం అర్థం ఉండాలి. అరే మీకు ఇంత మెజారిటీతో ఈవీఎంల ద్వారా ఇంత మెజారిటీలతో అధికారంలోకి వస్తే వచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా మా మీద పడి ఆడటం ఏంటి? 164 మంది ఉన్న వాళ్ళు 11 మంది మీద పడి ఏడుస్తున్నారు సార్. 3 రాజకీయ పార్టీలు అఫీషియల్ గా, ఇంకో 3 రాజకీయ పార్టీలు ఇప్పుడు మీరు 11 మందే సార్. అప్పుడు 151 మంది కదా.